years of excellence. Sun International Institute of Tourism and Management. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో చక్రి గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. చక్రి గారి పేరు చెప్పంగానే ఓ తమ్ముడుగా ఫస్ట్ మీకు గుర్తొచ్చే అంశం ఏంటి? ఆయన మంచితనం, ఆయన టాలెంట్, అంటే ప్రతి ఒక్కరి విషయంలో తను పంచే ప్రేమ. చక్రి గారి సినిమాల్లో నుంచి మీకు నచ్చిన ఒక్క పాట పాడతారా? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. ట్రంపెట్లు హాయ్ హాయ్, ట్రంపెట్లు హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే. అంటే చక్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు సార్, నా సంగీత వారసుడు నా తమ్ముడే అని చెప్పేసి. నాకున్న టాలెంట్ ఏంటో నేనే చెప్పుకోవాలి, అంటే ఇంకొకరు చెప్తే చెప్పేది కాదు. నాకున్న టాలెంట్కి నేను చేస్తున్న సినిమాలకి అసలు సంబంధం లేదు. ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అనుకొని వస్తారు కదా, అది అనుకొని వచ్చినప్పుడు 100% ఇవ్వడానికి నేను. పెద్ద దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఆ అసోసియేషన్ కుదరకపోవడానికి కారణం ఏంటి? మీరు అప్రోచ్ అవ్వట్లేదా, వాళ్ళు అప్రోచ్ అవ్వట్లేదా, ఎక్కడా గ్యాప్ వస్తుంది? అంటే ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదు, ప్రతి టెక్నీషియన్కి ఒక సక్సెస్, అంటే ఒక మూవీ సక్సెస్ అనేది వస్తే అప్పుడు అందరి దృష్టిలోకి వెళ్తాం. సో అలాంటి సక్సెస్. హాయ్, వెల్కమ్ టు ఐటీ. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో చక్రి గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. ఆయన మనందరినీ వదిలి 11 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ ఆయన పాటలు మాత్రం మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ ఆదివారం ఆయన జయంతి. ఈ సందర్భంగా మహిత్ నారాయణ, ఆయన తమ్ముడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మహిత్ గారు. హలో, ఎలా ఉన్నారు సార్? అన్నానండి సార్, చక్రి గారి జయంతి ఈ ఆదివారం. మామూలుగా చక్రి గారి మాట ఎత్తితేనే మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన స్వరాలు, ఆయన ఇచ్చిన పాటలు మా అందరినీ కూడా మనసుల్ని మెలిపెట్టేస్తూ ఉంటాయన్నమాట. చక్రి గారి సంగీతంతో మా ప్రయాణం అటువంటిది. మీకు కూడా తెలుసు, ఆయన ఉండగా ఎంతమంది ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారో, ఆయన సినిమాలు ఎలాంటి విజయాలు సాధించినాయో. సో ఒక్కసారి మనం ముందుగా ఆయన జయంతి సందర్భంగా కేక్ కట్ చేసుకొని మనం ఇంటర్వ్యూలో చక్రి గారి పేరు చెప్పంగానే ఓ తమ్ముడుగా ఫస్ట్ మీకు గుర్తొచ్చే అంశం ఏంటి? ఆయన మంచితనం, ఓకే, ఆయన టాలెంట్. సో అంటే ప్రతి ఒక్కరి విషయంలో తను పంచే ప్రేమ. ఓకే, లాస్ట్కి ఆయన ఆటోగ్రాఫ్ కూడా ఇట్లు మీ చక్రి ప్రేమతో అని పెడతారు. అవును. ఆయన ఎప్పటికీ అది, ఆయన ఉన్నా లేకున్నా కూడా అది ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాలు. మీ ద్వారా చక్రి గారికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవాలన్నా మాకు. అయితే మనం పూర్తిగా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు చక్రి గారి సినిమాల్లో నుంచి మీకు నచ్చిన ఒక్క పాట పాడతారా? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. తప్పెట్లో హాయ్ హాయ్, ట్రంపెట్లో హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టులో వాన హాయ్, జనవరిలో మంచు హాయ్, హాయ్ రామా హాయ్, హాయిగుంటే చాలు నుండి 1000 మాటలు ఎందుకండి. సూపర్ సార్. అంటే చక్రి గారు కూడా పాడేటప్పుడు ఇట్లా ఆ హమ్ చేసుకునే విధానం మిమ్మల్ని చూస్తుంటే మరోసారి చక్రి గారిని చూసినట్టే అనిపిస్తుంది. అంటే చక్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు సార్, నా సంగీత వారసుడు నా తమ్ముడే అని చెప్పేసి. సో మీ ప్రయాణం ఇప్పుడు ఎలా జరుగుతుంది? పర్లేదండి, బాగానే జరుగుతుంది. కాకపోతే నిజంగా అన్నయ్య ఆశయాలు నిలబెట్టేంతగా కాదు, అది మాత్రం నేను చెప్పగలను. నాకున్న టాలెంట్ ఏంటో నేనే చెప్పుకోవాలి, అంటే ఇంకొకరు చెప్తే చెప్పేది కాదు. అంటే ఇక్కడ అందుకని చెప్తున్నాను సార్, నాకున్న టాలెంట్కి నేను చేస్తున్న సినిమాలకి అసలు సంబంధం లేదు సార్. అంటే ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అనుకొని వస్తారు కదా, అది అనుకొని వచ్చినప్పుడు 100% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో అలాంటి, అంటే ఒక మంచి డైరెక్టర్స్ రావాలి, మంచి సినిమాలు చేయాలని మాత్రం 100% వెయిట్ చేస్తున్నాను. అని ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఏదో డిస్సాటిస్ఫాక్షన్ అంటే లేదు. ఆ డైరెక్టర్స్కి వాళ్ళకి కావాల్సింది ఇచ్చాను. సినిమాలో కూడా హైలైట్ ఆఫ్ ది మూవీ ఏంటి అని అంటే మ్యూజిక్ అని చెప్పి ప్రతి సినిమా రిలీజ్కి క్రిటిక్స్ రాస్తారు కదా, అందులో కంపల్సరీ నా సంగీతానికే ముందు పీట ఉంది. అది మాత్రం ఐఎమ్ హ్యాపీ. బట్
కావలసినంత నేను చేయాల్సినంత మాత్రం ఇంకా సాధించలేదు. డెఫినెట్గా సాధిస్తానన్న నమ్మకం ఉంది. అండ్ మీరు చేసిన చాలా వరకు చిన్న సినిమాలు మేము చూసాము. నిజంగా మీరు అన్నట్టు మ్యూజిక్ చాలా బాగుంటుంది. బట్ పెద్ద దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఆ అసోసియేషన్ కుదరకపోవడానికి కారణం ఏంది? మీరు అప్రోచ్ అవ్వట్లేదా, వాళ్ళు అప్రోచ్ అవ్వట్లేదా, ఎక్కడ గ్యాప్ వస్తుంది? అంటే ఇండస్ట్రీ అనేది ఒక సక్సెస్ మీద ఆధారపడి ఉంది. ఓకే. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదు, ప్రతి టెక్నీషియన్కి ఒక సక్సెస్ అంటే ఒక మూవీ సక్సెస్ అనేది వస్తే అప్పుడు అందరి దృష్టిలోకి వెళ్తాం. సో అలాంటి సక్సెస్ నేను ఇంకా ఇంతవరకు ఇవ్వలేదని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఒక సక్సెస్ఫుల్ సాంగ్ నేను ఇచ్చి ఉంటే, అంటే బయటకు వచ్చి ఉంటే డెఫినెట్గా నాకు మంచి మూవీస్ వచ్చేవి. అండ్ మనం ముందుగా చెప్పుకున్నట్టు చక్రి గారు చనిపోయి ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. ఇండస్ట్రీ ఆ లోటు ఇంకా భరిస్తూనే ఉంది. ఎస్. మీ ఫ్యామిలీలో ఆ లోటు ఇంకా ఎలా ఉంది? డే 1 ఎలా ఉందో ఈ రోజుకి అలానే ఉంటుందండి. చక్రి గారు చనిపోయిన తర్వాత డే 1 ఎలా ఉంది? ఇప్పటికీ అలానే ఉంది. ఓకే. అంటే పరిస్థితులు అంటే ఇప్పుడు నేనున్నాను, వర్క్ మీద ఉన్నంతసేపు వర్క్ మీద ఉంటాను. ఓకే. బట్ ఇంటికి వెళ్ళగానే ఆయన జ్ఞాపకాలు డెఫినెట్గా గుర్తొస్తూనే ఉంటాయి. ఓకే. ఇంకా అమ్మకైతే ఆవిడ ఎప్పుడూ ఇంట్లోనే కదా, అవును. ఆయన జ్ఞాపకాలతోనే బతికేస్తూ ఉంటారు. ఈవెన్ చిన్న ఏదన్నా సౌండ్ ఎక్కడి నుంచి అన్న వినబడ్డా అన్నయ్య గొంతులాగా ఉందిరా అంటది. అసలు నిజంగా ఇన్ని సంవత్సరాలైనా మరవలేకపోతున్నామంటే ఆయన పంచిన ప్రేమ ఏందో, ఆయన మంచితనం ఏంటో అది మెయిన్ అనుకోవాల్సింది. దానికి తోడు తల్లి అంటే ఇంకా 100% ఆమె మర్చిపోలేదు. ఆ బాధ పోదు కదా. ఏదన్నా కర్రీ మంచిగా ఉంటే నా కొడుకు తింటే ఈరోజు ఎంత మెచ్చుకునేవాడో, ఇలాంటివి కూడా ఆవిడ నుంచి రెగ్యులర్గా ఇప్పటికి కూడా వస్తూనే ఉంటాయి. ఏది చేసినా ఫస్ట్ ఆ ఫోటో దగ్గర పెడుతూ ఉంటుందమ్మ. ఓకే. అంటే ఆయన లేకున్నా కూడా అంటే ఎందుకమ్మా రోజు పెట్టడం, ఎప్పటికీ పెడుతుంటావు ఎందుకు అని అడిగితే కూడా వాడికి ఇష్టమైన ఇంకా అక్కడ కాక ఇంకెక్కడ పెట్టుకోలేను కదా నేను అంటారు. కొడుకు అంటే లైవ్గా పెట్టలేను కాబట్టి ఆ ఫోటో దగ్గర పెట్టి ఆయనకు పెట్టానన్న అతృప్తి అన్నమాట. సో జనరల్గా సంవత్సరికం రోజు, ఏదన్నా బర్త్డే రోజు అలా జనరల్గా పెడతారు కదా. కానీ ఆవిడ ఏ చిన్న అకేషన్ కాదు, ఆవిడకి ఏదన్నా మంచి ఫుడ్ అనిపిస్తే అన్నయ్య దగ్గర పెట్టండి, ఆమె తినదు. ఆ తల్లి ప్రేమ అటువంటిది. ఆ తల్లి ప్రేమ అలాంటిది, అన్నయ్య పంచిన ప్రేమ కూడా అలాంటిది. అండ్ మీ కుటుంబ నేపథ్యం వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల చిన్న పల్లెటూరు నుంచి మీరు ప్రారంభమయ్యారు. చక్రి గారి సక్సెస్తో మీరు నాకు తెలిసి లైఫ్లో హైస్ట్ చూసుంటారు. ఎస్. సో అక్కడ దాకా రావడానికి చక్రి గారు పడ్డ కష్టం ఎటువంటిది? యాక్చువల్గా అండి మీరన్న అంటే ఫినాన్షియల్గా మేము కొంచెం వీక్ ఉండొచ్చు చిన్నప్పటి నుంచి. బట్ హోదా వైజ్గా అంటే నాన్న స్కూల్ హెడ్ మాస్టర్, ఊర్లో ప్రతి ఒక్కరూ అంటే మా ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేదంటే, నేను ఇప్పుడు టీచర్ల గురించి ఇప్పుడు స్కూళ్ళ గురించి మాట్లాడట్లేనండి. సో ఒక 30 years బ్యాక్ అసలు స్కూల్ హెడ్ మాస్టర్ అంటే మా నాన్నకుండే విలువ, నాన్న అంటే మామూలుగా టీచర్ లాగా కాకుండా చాలామంది పేద పిల్లల్ని వాళ్ళకి మళ్ళీ ఇంటికి పిలిచి ట్యూషన్స్ చెప్పించి వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి చదువు రావడం కోసం చాలా కృషి చేశారనమాట. దానివల్ల నాన్నగారికి మంచి పేరు. అంతేకాకుండా ఊర్లో ఈ మన డాక్టర్ ఫెసిలిటీస్ లేవని చెప్పి ఆయనే ఆర్ఎంపీ చదివి మందులు ఇచ్చేవారనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల నానంటే అందరికీ ఒక మంచి పేరు. అదే కాకుండా ఫ్యామిలీని చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతిలో పెంచడం, ఇవన్నీ చూసి మా ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఉండేది. సో ఆ రెస్పెక్ట్ పరంగా చిన్నప్పటి నుంచి మేము మంచి హోదాలోనే బతికినట్టు లెక్క. కాకపోతే ఫినాన్షియల్గా ఆయనకున్న దాంట్లో ఆయన గొప్పగా చూస్తారు, అది వేరే విషయం. బట్ అన్నయ్య అనేది ఒక ప్రభంజనం. సో మా ఫ్యామిలీ ఊహించింది కాదు, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, అసలు ఎవరు ఊహించింది కాదు. ఆయన అంత మంచి స్థానానికి వచ్చారు. దానికి రావడానికి కృషి అంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు, చాలా అంటే ఎదుర్కోవాల్సి వచ్చింది. సో డిగ్రీ అయిపోయాక ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ, నేను పీజీ చేస్తూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తాను అని చెప్పి నాన్నతో నొప్పించుకొని హైదరాబాద్ వచ్చారనమాట. నాన్నన్నారు మహబూబాద్లోనే గవర్నమెంట్ టీచర్గా నేను వాలంటరీ రిటైర్ అయ్యి జాబ్ ఇస్తాను అంటే, లేదు ఒకవేళ బిజినెస్ ఇష్టం ఉండేది అన్నయ్యకి. ఎందుకు జాబ్ ఇష్టం లేదంటే,
నాన్న 5 పిల్లల్ని పెంచిన విధానం, నాన్న మా 5 కాకుండా మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు, మా బాబాయిలు, ఓకే. మా తాతగారు అందరూ మా ఇంట్లోనే ఉండేదన్నమాట. సో తాత మా నాన్నకి ఇచ్చిన ఆస్తి అంటే ఒక 7 దేవుడి ఫోటోలు. సో మిగిలినంతా నాన్న స్వార్జితం, నాన్న కష్టార్జితమే అన్నమాట. ఒక స్థానానికి మేము వచ్చామంటే అంత నాన్నే రీజన్. సో అంత కష్టపడి చేయాల్సి వచ్చింది కదా నాన్న. సో మళ్ళీ నేను జాబ్ చేస్తే మనం ఇలానే ఉంటాము అనేది సో ఒకటి. ప్లస్ టాలెంట్ని ఇక్కడే పోనిచ్చుకోకూడదు. ఆ ఊర్లో ఏదో ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు ఇచ్చి పాటలు పాడుకుంటూ అక్కడే కాకుండా దాన్ని సినీ పరిశ్రమకు అందించాలి. దీనికి అంటే అన్నయ్యకు చిన్నప్పటి నుంచి చిరుగారంటే చాలా ఇష్టం. అవును. సో మా ఇంట్లో ఈవెన్ సినిమా పాటలు పాడనిచ్చేవారు కాదు నాన్న. ఓకే. దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, సంస్కృత శ్లోకాలు ఇవన్నీ మేము రోజు పొద్దున 5 to 6 1 అవర్ రోజు అవి పాడుతూ ఉండేవాళ్ళం అనమాట, ఫ్యామిలీ అందరం కూర్చొని. ఓకే. అలాంటిది సినిమా పాటలు పాడనిచ్చేవారు కాదు. అలాంటి స్థాయి నుంచి అన్నయ్య ఒక సినిమా ఇంత మ్యూజిక్ డైరెక్టర్, అలాగే నేను మ్యూజిక్ డైరెక్టర్ని, మా అక్క మా సిస్టర్ తను సింగరు, సో అక్క వాళ్ళ పాప ఇప్పుడు సింగర్గా రాబోతుంది. ఇట్లా ఫ్యామిలీలో ఇంతమంది వచ్చాం. నాన్న కూడా యాక్ట్ చేసే ఇది వచ్చిందనమాట. ఆయన బేసికల్గా సింగర్. ధనలక్ష్మి ఐ లవ్ యూలో రూపాయి కాసులోనే ఉన్నది తమాషా అని ఓ పాట పాడారు నాన్న. సో నాన్న బుర్రకథ ఆర్టిస్ట్, ఆయన రైటరు, సింగరు అన్నీ కూడాను. అంటే చక్రి గారికి మొదటి సినిమా అవకాశం వచ్చినప్పుడు మీకు ఎవరు చెప్పారు? ఆ రోజు ఇంట్లో ఉన్న ఆనందం గురించి చెప్పండి. అసలు ఇక్కడ ఒక విచిత్రం ఉంది. అంటే నాన్నగారు రిటైర్మెంట్ అవుతున్నారు అదే రోజు ఫంక్షన్ అక్కడ. ఇక్కడ అన్నయ్యది బాచీ సినిమా ఓపెనింగ్. అబ్బా! సో అంతేకాదు నాన్న June 15th బర్త్డే, అన్నయ్య June 15th బర్త్డే. సూపర్. సో ఆ రోజు ఇంకా నేను ఆ ఫంక్షన్కి రావట్లేను అని అన్నయ్య చెప్పడం కొంచెం బాధ అనిపించిన, అదే రోజు నా కొడుకు సినిమా చేస్తున్నాడని అమ్మ నాన్నలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ విషయం మా అందరికీ అసలు ఎప్పుడు మర్చిపోలేంది. సో ఆ క్రెడిట్ అంతా పూరి గారికే దక్కుతుంది డెఫినెట్గా. ఆయన వల్లే మేము అన్నయ్య ఇండస్ట్రీకి వచ్చారు. అంటే అంతకుముందు 2-3 సినిమాలు రికార్డింగ్ వర్క్ జరిగి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. బట్ రిలీజ్కి వచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ బాగా చేసిందంటే మాత్రం బాచీ కాబట్టి పూరి గారే ఆయనను తీసుకొచ్చిన వ్యక్తిగా మనం కాదు, అన్నయ్య అయితే ఆయన ఇంటికి కూడా పూజా నిలయం అని పెట్టుకున్న, పూరి జగన్నాథ్ పూజా నిలయం అని పెట్టారనమాట. మేమందరం ఉన్నప్పుడు బంజారా హిల్స్లో ఫ్లాట్కి పూజా నిలయం అని ఉండేది. అండ్ ఒక్కసారి చక్రి గారి జయంతి విషయానికి వస్తే ఈ 11 ఏళ్ళుగా ఆయన పుట్టినరోజు నాడు కానీ, ఆయన చనిపోయిన ఆ వర్ధంతి నాడు కానీ మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారంటే ఈ 11 ఏళ్ళుగా. సో ఎలా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమాలు? ఎలా కొనసాగడం అంటే అండి, ప్రతిసారి ఆయన ఆశయం ఏంటంటే అనాథలకు సేవ చేయాలి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. అంటే ఆయన దగ్గరికి వచ్చి ఎవ్వరు అడిగినా లేదు అని చెప్పకపోయేది. చాలా సందర్భాలు ఉన్నాయి, అవన్నీ ఆయన చెప్పుకునేవారు కూడా కాదు. ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఇది చేశానని మాత్రం ఎన్నడూ చెప్పుకునేవారు కాదు. సో ఆయన చేసిన ఆ సాంప్రదాయాన్ని నాకు తోచినంతగా చేస్తాను. ఇప్పుడు నేను ఆయన అంత ఎస్టాబ్లిష్డ్ కాకపోవచ్చు, అన్నీ కాకపోవచ్చు. సో అంతలో ఎంతవరకు చేయగలను అలా ఫ్యామిలీ సపోర్ట్తో అందరం కలిసి సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, క్యాన్సర్ హాస్పిటల్ ముందు లేకపోతే అనాథాశ్రమాలలో భోజనాలు పెట్టించడము, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్, ఏదో నాకు తోచినంతగా నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ వస్తున్నాను. అంటే మీరు చేస్తుంది మీ అన్నగారి మీద ప్రేమ అదొకటే కాదు, బాధ్యత కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. చక్రి గారి కంటే ముందు ఆ స్టార్డమ్ అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ మొదటిసారి ఫ్యాన్స్ ఒక అసోసియేషన్గా ఏర్పడ్డ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే చక్రి గారే. 100%. అవును. ఆయన తన ఫ్యాన్స్ అందరికీ చెప్పేవారట, ఈ సేవా కార్యక్రమాలు చేయండి, ఈ బ్లడ్ డొనేషన్స్ చేయండి, ఈ అనాథలకి సహాయం చేయండి అని చెప్పేసి. మీరు మీ వంతుగా ఇప్పటికీ ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే నిజంగా వెరీ వెరీ అప్రిషియేట్ సార్. సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, అప్కమింగ్ వాళ్ళు సింగర్స్ కానీ ఎవరైనా సరే ఆకలితో ఉన్నారు అంటే చక్రి గారి స్టూడియోకి వెళ్తే వాళ్ళ కోసం అన్నం రెడీగా ఉంటుంది,
ఎంతమంది అయినా ఆ భోజన సమయానికి వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళతో పని చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మొహం తెలియాల్సిన అవసరం లేదు. సంగీత ప్రపంచంలోకి వచ్చి కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆహారం దొరకద్ది అని చెప్పిన గొప్ప వ్యక్తి చక్రి గారు. అవునండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడ ఉండి రోజులు తరబడి తిన్నవాళ్ళు ఉన్నారు. అవునండి. ఈరోజు పెద్దవాళ్ళు కూడా. అవునండి. సో ఇప్పుడు వాళ్ళందరూ మీకు ఎలాంటి సహాయం చేస్తున్నారు? అసలు టచ్లో ఉన్నారా? అంటే నేను ఎవరితో టచ్లో లేనని చెప్పాలేమో. ఓకే. నేను ఎవరితో టచ్లో లేను, బట్ ఆ సాంప్రదాయం మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. మన స్టూడియోకి వచ్చిన వర్క్ జరుగుతుంటుంది కదా ఇక్కడ. ఈ స్టూడియోలో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఆఫ్టర్నూన్ ఫుడ్ రెడీగా ఉంటుంది. అది మన మన కోసం వర్క్కి వచ్చారా లేదంటే స్టూడియోలో వర్క్ కోసం వచ్చారా ఇవన్నీ సో బాయ్ ఉంటాడు, అతను ఫుడ్ అంతా చూసుకుంటాడు. అంటే ఇదంతా మళ్ళీ నాన్నగారు నేర్పించిందేనండి. ఖచ్చితంగా కదా సార్, అక్కడి నుంచే కదా రూట్. ఎస్. ఆయన జీవిత కాలంలో ఆయనకున్నా లేకున్నా రోజుకు 15-20 మందికి భోజనం ఉండేది మా ఇంట్లో. అమ్మ చేస్తూనే ఉండారు, వడ్డిస్తూనే ఉండేవాళ్ళు. సో అది చూసిన మాకు ఇదేమో కొత్తగానో ఇదో గొప్పగానో అసలు అనిపించదు. అదొక మాకు ఆనవాయితీలాగా అయిపోయింది. అంటే ఒక సాంప్రదాయం, ఒక ఇల్లు గనక ఒక సాంప్రదాయంగా ఉంటే ఫ్యామిలీ అందరికీ ఆ సాంప్రదాయాలు ఎలా తెలుస్తాయో అలా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామే. కానీ అందులో నిజంగా ఏది గొప్ప అనిపించదండి మాకు. అంటే వీళ్ళు వస్తే మేము భోజనం పెట్టామన్న ఫీలింగ్ ఉండదు, వాళ్ళు తింటే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. సో అది అన్నయ్య దగ్గర, అన్నయ్య నుంచి నేను అలా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రశ్న మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, చాలా రోజులుగా ఇప్పటికీ కొందరికి ఒక డౌట్ ఉంది. చక్రి గారి మరణం ఎలా జరిగింది? ఆయన నిజంగా గుండెపోటుతోనే చనిపోయారా, లేకుంటే మీరు ఇదివరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి. సో అసలు ఒక్కసారి ఆయన ఎలా చనిపోయారు కాస్త వివరంగా చెప్తారు? అంటే నేను చెప్పడం కాదండి, డాక్టర్లే సస్పీషియస్ డెత్ అని చెప్పారు. పోస్ట్ మార్టం చేయించమని చెప్పారు. ఓకే. బట్ అది జరగలేదు, అది కాలేదు. ఇంకా అది దాని గురించి అందుకనే జరగలేదు. సో మెనీ రీజన్స్. పెద్దవాళ్ళందరూ తనను అలా చేయడం బాగోదు అది ఇది అని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తొందరగా అన్ని కార్యక్రమాలు కానిచ్చేశారు. మీరు చాలా పెద్దవాడు వాడారు బ్లాక్మెయిల్. ఏది వాడినా తప్పు లేదండి, ఎందుకంటే మేమున్న పరిస్థితి అప్పుడు అలాంటిది. సో అందుకని మేబీ నేను ఇవన్నీ మాట్లాడుతున్నానని కూడా చాలామంది కోపం ఉండొచ్చు. ఓకే. అది కూడా మీ కెరీర్ మీద ప్రభావం చూపించింది మేబీ. బట్ నేను ఉన్నది మాట్లాడుతున్నాను, నేను సృష్టించి మాట్లాడట్లా. బట్ అందరికంటే ఎక్కువ నష్టపోయింది మీ కుటుంబం కదా. అంతే కదండి, మాట్లాడకుండా. అంతే కదా. ఇప్పుడు డబ్బుల విషయం కాదు, ఆస్తుల విషయం కాదు, రక్త సంబంధం, వ్యక్తిని కోల్పోయాం. ఎంతో ప్రేమను పంచిన వ్యక్తిని కోల్పోయాం, అంతే. అది ఎవరికి అవసరం ఉండదండి, ఎవరికి ప్రాబ్లం ఉండదు. 4 రోజులు మహా అయితే బాధపడతారేమో కానీ డైలీ మాలాగా ఫీల్ అయ్యే వాళ్ళైతే ఎవరు ఉండరు. ఈవెన్ వైఫ్ కూడా అలా ఉండదు. డెఫినెట్గా రాసి చెప్తున్నాను 100%. ఈ ప్రపంచంలో మేము ఇది అవుతున్నంతగా మా అన్నయ్య వల్ల ఎవరు ఉండరు. అండ్ చక్రి గారు చనిపోయిన తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ జరిగినాయి. సో నేను వాటి లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఆ పెయిన్ అంతా దాటారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడి కష్టపడి జీవిస్తున్నారు. సో నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ ఆస్తి పంపకాలన్నీ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఆస్తులు కోర్టు కేసులో ఇరుక్కుపోయి ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ క్లియర్ అయినాయి. అసలు ఆస్తి పంపకాలు అనేది ఏవి జరగల, మొత్తం అలానే ఉంది ఇప్పటి వరకు. ఓకే. మేము అందులో నుంచి 1 సింగిల్ రూపీ కూడా ఎంజాయ్ చేయట్లేము సార్. ఆ కోర్టు కేసులన్నీ ఇంకా అలానే ఉన్నాయి. కాస్త మనం ఈ మూడు నుంచి బయటకు వద్దాం. ఇంకొక పాట కావాలి సార్ చక్రి గారు. పాట నన్ను పాడమన్నారు, ఇప్పటి వరకు గొంతులో ఒక బాధని నింపారు, ఇప్పుడు పాట రాదు. సో అన్నయ్య కొత్త సింగర్స్ని వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడంలో చాలా ఇది కదా. సో నేను కూడా మన ఇంటర్వ్యూ ద్వారా ఒక సింగర్ని పరిచయం చేస్తూ నా బదులుగా తనను పాడిద్దాం. ప్రత్యూష. థ్యాంక్ యూ సార్. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యురా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యురా, కనులాల్చే కన్నీరువు నన్ను చేరి పన్నీరువు, నీ ఎద చాటు వలపేంతో తెలిసిందిరా, నిజ
నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే, నాతోనే నువ్వు ఉంటే ఆనందం నా వెంటే. ఈరోజే మెరిసింది ఒక తారక, నీ స్నేహం కోరింది మనసాగక. హొయ్ 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 హొయ్. నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే, నాతోనే నువ్వు ఉంటే ఆనందం నా వెంటే. వావ్, సూపర్ సార్. అంటే అన్నయ్య గారు చాలామంది కొత్త సింగర్స్కి అవకాశం ఇచ్చారు, మీరు కూడా ఆయన బాటలోనే మీరు కొత్త సింగర్ అంటున్నారు, ఆ అమ్మాయి ఏమో ఒక సీనియర్ పాడినట్టు పాడారు. సో మీరు కూడా అదే పందాలో కొనసాగడం చాలా ఆనందంగా ఉంది సార్. చక్రి గారికి చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో మేమందరం చూస్తున్నాం, మీకు రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో మేమందరం చూస్తున్నాం. మీరు వారి పేరుతో, చిరంజీవి గారి పేరుతో శ్రీ స్టూడియో అని చెప్పేసి ఒకటి కట్టాలని, అది మీరు ఆయన చివరి కోరిక అని చెప్పారు, అది మీరు ఫుల్ఫిల్ చేశారు కూడా. ఆ సమయంలోనే రామ్ చరణ్ గారు మీ అభ్యున్నతికి, మీ కెరీర్కి ఆయన ఒక భరోసా కూడా ఇచ్చారు. తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? లేదండి. మరి ఎందుకు సార్, కలవరాలి కదా? అంటే నేను అనుకున్న సక్సెస్ ఇంకా నేను అవ్వలేదు, అది అయ్యాక డెఫినెట్గా వెళ్ళి కలుస్తాను. ఓకే. అండ్ చక్రి గారి పేరు చెప్పంగానే ముందుగా గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ గారు. అవును, వాళ్ళిద్దరి అసోసియేషన్ అంతకాలం కొనసాగింది, అంత గొప్పది కూడా. అవును. సో పూరి గారి నుంచి మీకు ఎలాంటి ఇన్పుట్స్ కానీ లైఫ్లో ఎలాంటి సపోర్ట్ కానీ వస్తూ ఉంటుంది? డెఫినెట్గా మంచి చేయాలి, మంచి మూవీస్ చేయాలి, బాగుండాలి అని చెప్పి డెఫినెట్గా బ్లెస్ చేస్తారు. ఓకే. సో అలాంటి అది ఉంది. అండ్ చక్రి గారి తమ్ముడుగా, అంటే ఆయన సంగీత వారసుడుగా కూడా మిమ్మల్ని ప్రకటించారు. రాబోయే కాలంలో మీ కెరీర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మంచి సక్సెస్ అండి. అంటే మంచి సక్సెస్, ఇక్కడ పిచ్చే సక్సెస్ అనే ఉండదు. సక్సెస్ అంటేనే ఫస్ట్ మనల్ని అధిగమించి మనం చేస్తున్న పనే మన సక్సెస్. అది చేయకుండా కూర్చున్న రోజు మాత్రమే మనం ఫెయిల్యూర్. బట్ కానీ ఇండస్ట్రీలో మనకంటూ ఒక గుర్తింపు కావాలి. అంటే గుర్తింపు అంటే నేను వేరేలాగా చెప్పట్లా, అంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఒక గుర్తింపు వస్తేనే మనకు ప్రాజెక్ట్స్ వస్తేనే మనకి ఇన్కమ్ ఉంటుంది. సో ఆ ఇన్కమ్ ఉన్నప్పుడు నేను సాధించాలనుకున్నవి, నేను చేయాలనుకున్నవి నాట్ ఓన్లీ మూవీ పరంగానేనండి. అదే ఇప్పుడు అన్నయ్య ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంత లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే ప్లేయర్స్ తక్కువైపోయారు హైదరాబాద్లో. సో సింగర్స్ అంటే ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారండి, ఈ షోస్ వస్తున్నాయి, వీటి వల్ల సింగర్స్ చాలామంది పుడుతున్నారు, కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ రావట్లేదు. ఇప్పటికీ మనం చెన్నై మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళకు ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళకి కరెక్ట్గా అవకాశాలు లేకుండా పోతున్నాయి. సో అలా కాకుండా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, అన్నయ్య పేరు మీద ఒక కాలేజ్ లాంటిది పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాకి సంబంధించింది మాత్రమే, అంటే ఇప్పుడు సాహిత్యపరంగా మ్యూజిక్ పరంగా ఒక కర్ణాటికల్ వోకల్స్ అలా ఆ మ్యూజిక్ పరంగా చెప్పే కళాశాలలు చాలా ఉన్నాయి. ఇక్కడ లైవ్లీవుడ్ కోసం మాత్రమే నేర్పించబడే విద్యలతో, అంటే మన దీనికి సంబంధించిన దాంతో ఒక కాలేజ్ పెట్టాలి అనేది నా కోరిక. అది అన్నయ్య పేరుతో చేయాలి అనేది. అది ఎప్పటికి నెరవేరుతుందో నాకు తెలియదు, బట్ అది మాత్రం డెఫినెట్గా నేను చెయ్యాలి. ఓకే. అండ్ చక్రి గారి విషయానికి వస్తే ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, చెప్తాను. నేను 99 టీవీ అని చెప్పి ఒక ఛానల్ ఉండేది, దాంట్లో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాకు హెడ్. ఆయన దగ్గర ఇంటర్వ్యూకి వచ్చారు చక్రి గారు. ఇంటర్వ్యూ కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉండే ఇంటర్వ్యూ, హాఫ్ షూట్ అయింది. హాఫ్ తర్వాత మేమందరం అటు పక్కన ఖాళీగా ఉన్నాము. చక్రి గారు ఫుడ్ చెప్పారనమాట. ఫుడ్ చెప్పినప్పుడు మాకు తెలియదు, బట్ ఫుడ్ మా అందరికీ వచ్చింది. మా అందరికీ అంటే సార్ చెప్పుకోవచ్చు, లేదా తమ్మారెడ్డి గారు చెప్పుకోవచ్చు, బట్ ఆయన అక్కడ ఎంతమంది ఉన్నాము, స్టూడియోలో ఎంతమంది ఉన్నామో అంతమందికి కలిపి చెప్పారు. ఒక్కో ఐటెం ఎలా ఉందని చెప్పి ఆయన మాట్లాడుతూ మాతో కలిసి భోజనం చేశారు చక్రి గారు. సో ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏంది, ఫుడ్ని ఎలా తింటారు ఆయన? ఫుడ్ విషయంలో అదే ప్రతి ఒక్కరు చెప్తారండి, చాలా అంటే భోజన ప్రియుడు అని. అది నా దృష్టిలో భోజన ప్రియుడు కాదండి. భోజన ప్రియుడు అంటే అతను ఒక్కడు తింటే, కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తినిపిస్తూ తింటాడు చూడండి, అది ఆయన ఆ భోజనంకున్న విలువ తెలిసిన వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంటర్వ్యూ కాదు, మన ఇంట్లో ఇంటర్వ్యూ జరగడానికి వచ్చిన ఇంటికి వస్తే కూడా ఆ ఇంటర్వ్యూకి ఎంతమంది వస్తున్నారో ఫస్టే కనుక్కొని
ఆ రోజు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయించేవాళ్ళు ఆయన. ఓకే. సో ఫుడ్ విషయంలో చాలా ఇలాంటి కేరింగ్ చాలా ఉండేది. ఎప్పుడు ఆయన ఫుడ్ తక్కువ ఉంది అన్న మాట ఇష్టపడకపోయేవాళ్ళు అనమాట. తనకి ఇష్టమైన ఫుడ్ అంటే గోరుచిక్కుడుకాయ కూర చాలా ఇష్టం, ఓకే. బెండకాయ పులుసు చాలా ఇష్టం, ఓకే. అలాగే చింత చిగురు చికెన్ కానీ గోంగూర మటన్ కానీ చాలా ఇష్టం. అలాగే ప్రాన్స్తో చేసిన ప్రాన్ బిర్యానీ చాలా ఇష్టం. తర్వాత నేను చేసే వాటిలలో సబుదానా కిచిడి, ఓకే. షాబ్దానా కిచిడి అసలు చాలా ఇష్టపడేదాన్ని. ఒక్కొక్కసారి ఎందుకో స్టూడియోలో ఉండి అరే రేపు షాబ్దానా కిచిడి చేసి అదే పొద్దున్నే రెడీ చేస్తావా అని అడిగేదన్నమాట. సో అంత ఇదిగా ఉండేది. అంటే ఇండస్ట్రీలో కూడా అండి ప్రతి హీరో, ఆయనతో వర్క్ చేసిన హీరోలకే కానివ్వండి, ఆర్టిస్టుల దగ్గరికే కానివ్వండి, ప్రతి ఒక్కరూ మన ఇంటి ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళే. సో అంత ఇదిగా ఉండేది. తనకి ఫుడ్లో ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనేది ఏది ఉండేది కాదు. దేన్నైనా మంచిగా ఆస్వాదిస్తూ తినేవారు. సార్ వ్యక్తిగతంగా చక్రి గారు ఎంత మంచివారో అండ్ ఆయన అలవాట్లు కూడా ఎంత మంచిగా ఉండేవో నాకు తెలుసు. బట్ ఏంటంటే ఈ తరంలో ఉండే ప్రేక్షకులకు కూడా ఆయన గురించి తెలియాలని, వాళ్ళకి ఉండే ఒక చెడు అభిప్రాయం అది కరెక్ట్ కాదని తెలియజేయడానికి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, తప్పుగా అనుకోవద్దు. చక్రి గారు కెరీర్ చివరికి వచ్చేసరికి, అంటే చనిపోయే ముందు సమయానికి వచ్చేలేకే శారీరకంగా చాలా లావుగా అయిపోయి, ఒకప్పుడు చక్రి గారికి అప్పుడు చక్రి గారికి చాలా తేడా వచ్చేసింది. ఇప్పటికీ కొంతమంది ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ తాగుడికి అలవాటు అయిపోయాడు, అందుకే చక్రి అంత లావ్ అయిపోయాడు, అందుకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇలాంటి కామెంట్స్ ఇప్పటికీ కొంతమంది పెట్టడం నేను చూశాను అనమాట. వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు చెప్పినంత మాత్రాన నిజమైపోదు సార్. అంటే ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కోసం ఆయన టైం స్పెండ్ చేయాలని చూశాడు కదా, అది ఆయన చేసిన తప్పు. ఓకే. నిజంగా ఈ భోజనములు ఇవన్నీ అందరికీ వడ్డించుకుంటూ ఆయన కూడా అందరితో పాటు తిన్నాడని చెప్పారు కదా, అది ఆయన చేసిన తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచితో పాటు, మంచి అని చెప్పుకోవడంతో పాటు ఇలా చేసేవాడు అనేది ఒక లూజ్ టాక్ కూడా వెళ్ళిపోతుంది. అది ఆయన చేసిన, నిజంగా అది ఆయన చేసిన తప్పు కాదు, ఆయన మంచితనం అది తప్పు అవుతుంది అంతే. ఇప్పుడు అకేషనల్గా ఒక పార్టీ జరుగుతుంటేనండి, ఒక ఫ్యామిలీసే తీసుకోండి, 10 మంది కూర్చొని పొద్దున్న నుంచి రాత్రి వరకు తాగి దొల్లుకొని గొడవలు పెట్టుకొని పిచ్చిగా కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎప్పుడు మరి ఆయన చేసినట్టు లేదే. అవును. మరి అది కదా చెడుతనం అంటే, అది కదా నువ్వు మాట్లాడుకోవాల్సింది. ఒకవేళ అలా జరిగితే అవేవి జరగలేదే. అవును, ఎప్పుడు లేవు సార్. ఆయన లిమిట్స్లో ఆయన తాగేవారు, తాగలేదు అని నేను చెప్పను, ఎవరు దాన్ని అబద్ధం అని చెప్పరు. కానీ తన లిమిట్స్లో తను ఉండేది. సో 10 బాటిల్లో చుట్టూన్న వాళ్ళు తాగితే ఆయన హాఫ్ బాటిల్ కూడా తాగకపోయేది. ఓకే. అది అందరికి తెలవాలని చెప్తున్నా. ఈరోజు అసలు దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, బట్ తెలియాలి అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఆయన హెల్త్ అయినా పాడవడానికైనా, ఆయన ఓవర్ వెయిట్ అవ్వడానికైనా నాట్ ఓన్లీ ఇవే కారణాలు కాదు. ఆయన బయటికి ఎంత గంభీరంగా ఎంత గొప్పగా ఉండేవాడో లోపల అంత బాధలు భరించాడు. ఏ అంశాల వల్ల అంత బాధపడ్డారు? చాలా అంశాలు. అటు కెరీర్ పరంగా కొంత అయి ఉండొచ్చు, వైఫ్ పరంగా అయి ఉండొచ్చు, ఓకే, పిల్లలు లేరన్న బాధ, ఓకే, వీటన్నిటినీ ఆయనను చాలా కుంగదీశాయి. అవన్నీ మా దగ్గర చెప్తూ ఉండేవారు. అండ్ చక్రి గారి పేరు చెప్పుకోగానే మనకి ఎంతోమంది సింగర్స్ గుర్తొస్తారు. ఈరోజు ఇండస్ట్రీలో చక్రి గారు అవకాశాలు ఇచ్చిన చాలామంది సింగర్స్ ఇప్పుడు స్టార్ స్టేటస్ని అనుభవిస్తున్నారు. సో ఆయన ఎందుకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పరితపించేవాళ్ళు? తను ఒక కొత్తగా వచ్చిన వ్యక్తి, ఓకే, ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనను ఒకళ్ళు ఆదరించినప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో, ఆయన వాళ్ళ గురించి ఎలా చెప్పుకున్నాడో, ఆయన ఆ ఫ్యామిలీ పట్ల కానీ ఆ వ్యక్తి పట్ల కానీ ఎంత గౌరవంగా ఉన్నాడో అదంతా ఆయనకు గుర్తుంది. సో కొంతమందిని మనం తీసుకురావాలి, ఆయన నన్ను తీసుకొస్తే నేను ఒక స్థానానికి వచ్చాను, సో అలా మనం కొంతమందిని తీసుకొస్తే వాళ్ళ లైఫ్లు బాగుపడతాయి, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి అలా తీసుకొచ్చేవాళ్ళండి. చాలా మంది డైరెక్టర్స్ ఈ పాట ఒక పెద్ద సింగర్ పాడితే బాగుంటుందంటే కూడా కాదు, నా దగ్గర ఉన్న పలానా సింగర్ పాడితే చాలా బాగుంటుందని చెప్పి పాటలు ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉంటారండి?
చెప్తున్నాను కదా, అలాంటి వ్యక్తి ఉండడు, అలాంటి వ్యక్తి మళ్ళీ రాడు. ఆయన గురించి ఉన్న మంచి విషయాలు మాట్లాడుకొని అది నేర్చుకోవాలే తప్ప వేరే దాన్ని ఆయనకి ఆపాదించద్దు అనేది మాత్రం నాకు నా నా రిక్వెస్ట్ అండి. తప్పకుండా సార్. అండ్ మీరు అలాంటి వ్యక్తి ఉండరు, మళ్ళీ రారు అన్నారు. అది 100% నిజం. ఆయన లేకపోవడం వల్ల ఈ 11 ఏళ్ల కాలంలో అరే ఈ మూమెంట్లో మా అన్నుంటే బాగుండేది కదా అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏదైనా? ఎవ్రీ మూమెంట్ అండి. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదన్నా? అలా చెప్పలేను. అదే నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఆయన ఉండుంటే నా కెరీర్ ఇలా ఉండేది కాదు. ఓకే. నేను ఒకవేళ ఏదన్నా ఒక మూమెంట్లో మా అక్క కూతురు పెళ్ళయింది, ఆ పెళ్ళిలో కూడా మేము ఆయన లేడన్న బాధతోనే మేము ఆ పెళ్ళంతా అంటే చేసాము. సో అలా ప్రతి మూమెంట్లో ఆయన ఉంటే బాగుండు. ఒక మంచి ట్యూన్ చేసినప్పుడు నేను అన్నయ్యకి వినిపించలేకపోతున్నాను అన్న బాధ ఉంటుంది. ప్రతి విషయంలో ఆయన లేని లోటు వినిపించదు. ఫైనల్లీ నేను స్టూడియో పెట్టానన్నాను కదా, ఆ రోజు కూడా నా అన్నయ్య ఉంటే ఎంత బాగుండేదో అని అసలు ఆయన ఎగిరి గంతేసేవారు. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఆయన డ్రీమ్ కదా అది. అవునండి. అండ్ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే ఆవిడ ఆరోగ్యం అన్నయ్యతోనే బాగాలేదు, బట్ నాకంటూ ఒక తోడు కావాలి కదా, అలా నిల్చొని ఉంటున్నారు నా కోసం. అండ్ చివరగా చక్రి తమ్ముడిగా, ఆయన సంగీత వారసుడుగా ఇండస్ట్రీకి మీరు ఒక కాల్ ఇవ్వాలంటే, అంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఒక కాల్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడే కాదండి, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఒక 2000 ట్యూన్ బ్యాంక్తో నేను రెడీగా ఉన్నాను. అందులో ఆల్ వెరైటీస్ ఆఫ్ సాంగ్స్ చేసుకొని ఉన్నాను. 2000 సాంగ్స్? యా. సో ఒక్కసారి ఎవరైనా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వచ్చి ఒక్కసారి చూస్తే సరిపోతుంది అనేది నా ఒపీనియన్. సో అది అందరికీ నా రిక్వెస్ట్. ఈరోజు ఐ డ్రీమ్స్ నుంచి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ముందు నేనేమైనా పొరపాట్లు చేస్తున్నా, నా మ్యూజిక్లో మీకు ఏమైనా నచ్చనివి ఉన్నా కూడా అది పట్టించుకోవద్దు. ఇప్పుడు రండి, నా కంపోజిషన్స్ ఏంటో చూపిస్తాను, నచ్చితేనే మూవీ ఇవ్వండి, ఇది మాత్రం చెప్పగలనండి. సూపర్ సార్. చక్రి తమ్ముడిగా, చక్రి గారి సంగీత వారసుడిగా మీ సంగీత ప్రయాణం ఇంకా హైస్ట్ చేరుకోవాలని, అండ్ ఆయన ఆశయాలను కూడా మీరు ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.